హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు సండే అవడంతో లేవడం లేటుగా లేసాక ఫస్ట్ బ్రష్ చేసి ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిన. ఇది నాకు బాగా అలవాటైపోయింది. తర్వాత హెయిర్కి రోజ్మెరీ వాటర్ అప్లై చేసుకున్నా. ఇది మీకు తెలుసా ఎలా చేయాలో? అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదులేండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫుల్ హెయిర్ గ్రోత్ అవుతుంది అని కాదులేండి, కొంచెం హెయిర్ ఫాల్ అయినా తగ్గుతుంది అని ఒక చిన్న ఆశ. దాన్ని అలా స్ప్రే చేసుకొని కాసేపు మసాజ్ చేసుకోవాలి రూట్స్ కు పట్టేలా. ఈ రోజు టిఫిన్ మనం తినలేని ఉప్మా పెట్టారు. పెట్టుకొచ్చా కానీ కొంచెం కూడా తినలేదు. ఇదే ఇవేవి మనతో అవ్వేలా లేవని బయటికి వెళ్ళా పాల ప్యాకెట్ తెచ్చుకుందామని. రోడ్డంతా ఖాళీగా ఉంది. నేనే లేట్గా లేసా అనుకున్నా, కానీ నాకంటే మేధావులు ఉన్నారని అర్థమైంది. షాప్ దగ్గరికి వెళ్ళి పావు లీటర్ పాలు కొన్నా. కాస్ట్ జస్ట్ 20 రూపీసే అంట ఆంటీ అన్నది. తీసుకొని రిటర్న్ హాస్టల్కి వచ్చేసిన. ఇక మనకున్న ఒకే ఒక ఛాన్స్ కెటిల్, అందులోనే బాయిల్ చేయాలి పాలని. ఇదే నన్ను సగం ఈ ఫుడ్ నుండి సగం కాపాడుతుంది. పాలు కెటిల్లో పోసి ఆన్ చేసా. అవి బాయిల్ అయ్యే టైం వేస్ట్ చేయకుండా 4 రీల్స్ చూసేసా. అట్లుంటది మళ్ళా. నేను ఫస్ట్ టైం పాలలో కార్న్ఫ్లేక్స్ వేసుకొని తిన్నా, బాగానే ఉన్నాయి. అవి కరకరలాడాలి అంటే పాలు చల్లారాక వేయాలంట, చాట్ జీపీటీ చెప్పింది. మనకేం తెలుసు, వేడిగా ఉన్నప్పుడే అందులో పోసేసిన, మెత్తగా అయిపోయినాయి. సరే అని తినేసిన, బాగానే ఉన్నాయి. జస్ట్ పాలు వేడి చేసి కార్న్ఫ్లేక్స్ వేసుకొని తినడానికి హాఫ్ డే అయిపోయినట్టుంది. సండే ఎందుకో వెంటనే గడిచిపోతుంది. మీకెలా అలాగే ఉంటుందా? ఆఫ్టర్నూన్ హాస్టల్లో అదేదో ఆల్ మిక్స్ కర్రీ అంట పెట్టారు. మీరు ఆలోచించకండి కొత్త పేరు అని, అదేం లేదులేండి. వంకాయతో చేస్తే వంకాయ కర్రీ, ఆలుతో చేస్తే ఆలు కర్రీ, అలా కొన్ని కూరగాయలను కలిపి చేస్తే ఆల్ మిక్స్ కర్రీ అంతే. అది చూశాక మాకు తినాలన్న ఆశ కూడా పోయింది. మా రూమ్మేట్ ఎగ్ ఫ్రై చేద్దాం రైస్ కుక్కర్లో అన్నది. ఇలాంటి ఆలోచన వస్తే అసలే లేట్ చేయం మేం. వెంటనే గబగబా పక్క రూమ్లో రైస్ కుక్కర్ తెచ్చాం. ఎగ్ ఫ్రైకి కావాల్సినవి కిచెన్లో లేపేశాం. ఏమనరా అంటే చెప్తే అంటారేమోలేండి. ఎగ్ ఫ్రై చేసేద్దామా? మీరు ఏం ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్ ఫ్రైకి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఆయిల్, కరివేపాకు, అల్లం, ధనియాల పొడి, కారం, కొత్తిమీర, ఎగ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, పసుపు. ఇవంటే సరిపోతాయిలేండి మనకి. ఫస్ట్ ఆనియన్స్ పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వామ్మో, జాబ్ రాకుండా ఏడవలే ఫ్రెండ్స్, ఈ ఆనియన్ ఏడిపించేసాయి. పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక కుక్కర్ ఆన్ చేద్దాం. ఇదే పెద్ద టాస్క్. స్టార్టింగ్ గిన్నె బరువు ఉండదు కాబట్టి అందుకే ఇలా స్పూన్ పెట్టాల్సి వచ్చింది. అది వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. వేడి అయినాక ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా వేడైనాక తాలింపు గింజలు వేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి అలా డాన్స్ వేసాక కరివేపాకు కూడా వేసి డాన్స్ వేపియాలి. అవి రెండు ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి కలపాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక పసుపు కొంచెం, అల్లం పేస్ట్ కొంచెం వేయాలి. వాటిని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇవన్నీ మాకెక్కడివి అనుకుంటున్నారా? హాస్టల్ కిచెన్ నుంచే తెచ్చేసుకున్నాం. ఇక ఒక 3 ఎగ్స్ని పగలగొట్టి వేసిన. ఎగ్స్ వేశాక చాలాసేపు ఫ్రై చేయాలి, లేకుంటే నీచు వాసన వస్తుంది. నాకు ఇష్టమైన కర్రీ ఎగ్ ఫ్రై. మీకేం కర్రీ ఇష్టమో కామెంట్లో చెప్పండి. లాస్ట్కి కారం వేసి కలుపుకోవాలి. కారం వేసి కలుపుకున్నాక లాస్ట్కి ధనియాల పొడి, కొత్తిమీర వేస్తే సరిపోతుంది. వేడివేడిగా ఎగ్ ఫ్రై రెడీ. ఇక తినేయడమే. రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తిన్నా. మీరొకటి గమనించారా? నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంటే వేయడం మర్చిపోయినా. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా ఉంటాయి మన వంటలు, అందుకే మీరు ఎప్పుడు ట్రై చేయకండే. తిని 30 minutes పడుకుందామని పడుకున్నా, కానీ లేచి చూసేలో 1 hour అయిపోయింది. ఇక ఇవాళ మొత్తానికి బుక్కే తీయలే. వెంటనే జాగ్రఫీ తీసి ఒక లెసన్ చదివిన. నిన్న తెచ్చుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ అట్లనే ఉండిపోయినాయి. ఒకటి కట్ చేసుకొని తినేసా. కాసేపు అలా రీల్స్ చూసి వాకింగ్ చేద్దామని బయటకు వచ్చిన. వాకింగ్ అంటే ఎక్కడో కాదులేండి, హాస్టల్లోనే అలా 30 minutes చేసిన. ఫ్రెష్ అయినా ఈ లోపే డిన్నర్ టైం అయిపోయింది.
ఆఫ్టర్నూన్ మనం చేసుకున్న కర్రీనే వేసుకొని ఫుల్గా తినేసా. అసలైన ఇంగ్రీడియంట్ లేకుండా కర్రీ చేశా నేనైతే. చాలా గ్రేట్. నైట్ 1 అవర్ కరెంట్ అఫైర్స్ రాసిన. అంతకు ముందు రాసినవి ఒకసారి రివిజన్ చేసుకున్నా. ఇదే అండి నా డైలీ రొటీన్. ఓకే, బాయ్ అందరికీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి.